గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 19 లక్షల సబ్స్క్రైబర్లు, ప్రతి వీడియోకి లక్షల్లో వ్యూస్, సంపాదనేమో నెలకి అక్షరాల 10 లక్షల పైనే. ఇదంతా చదువురాని, టెక్నాలజీపై పిసరంత కూడా పట్టులేని ఒక లారీ డ్రైవర్ ఇంట్రడక్షన్. ఇలా చెబితే నమ్మేవాళ్ళు తక్కువేమో కానీ నిజంగా ఇదే నిజం. అతనే జార్ఖండ్ డైనమిట్ రాజేష్ రవానీ. మొదట్లో తను అందరిలాంటి వాడే. గతుకుల రోడ్లపై లారీతో ముక్కుతూ మూలుగుతూ వెళ్లడం, హైవేలపై జుమ్ముమంటూ దూసుకెళ్లడం, సరుకులు దించడం ఎత్తడం, ఇదే అతని రోజువారీ పని. ఒకసారి రోడ్డుపై బండి ఆగిపోతే చక్కగా స్టవ్ వెలిగించి చికెన్ కూర వండుకున్నాడు. కష్టాల్లోనూ కమ్మని విందు ఆరగిస్తున్నానంటూ ఆ సంగతుల్ని చెబుతూ ఫోన్తో వీడియో తీశాడు. నాన్న మాట తీరులో ఏదో మ్యాజిక్ ఉందని పసిగట్టిన రాజేష్ కొడుకు దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అది జనానికి తెగ నచ్చేసింది. ఈసారి వండేటప్పుడు వీడియో తీసి ఆన్లైన్లో పెడితే మరీ నచ్చిందన్నారు. దీంతో లారీ క్యాబిన్నే కిచెన్గా మార్చేశాడు రవానీ. నోరూరించే వంటలు చేస్తూనే మాటల మసాలాలు దట్టించేవాడు. చేపల పులుసు, గరం పకోడా, రాఖీ పండగ పాయసం, ఇలా ప్రతి వంటని గుమగుమలాడించేవాడు. అంతేనా, ట్రక్కు వెళ్లిన ప్రతి చోట వింతలు, విశేషాలు, రోడ్డు పక్కన ప్రమాదాలు, అభిమానులతో మీటప్లు, అన్నింటినీ తన వీడియోకి ముడిసరుకుగా మార్చేశాడు. మాటలు నాటుగా ఉన్న ఏక్దం కడక్ ఛాయ్లా నోరూరించేవి. దీంతో రాజేష్ ఒక్క వీడియో వదలగానే శాంతం వదలకుండా చూసే అభిమానులు లక్షల్లో తయారయ్యారు. ఇందులో మాస్ మహారాజాలే కాదు, క్లాస్ పీపుల్స్ కూడా ఉన్నారు. ఇవన్నీ రాజేష్ వ్లాగ్స్ పేరుతో పాపులర్ అయ్యాయి. ఒక్కో వీడియోకి కనీసం 1,00,000 వ్యూస్ అయినా పడిపోతూ ఉంటాయి. సంపాదనేమో నెలకి 5 లక్షల నుంచి 10 లక్షలైనా గిట్టుబాటు అవుతుందట. ఇలా పోగు చేసిన సొమ్ముతో ఇంద్రభవనం లాంటి ఇంటిని నిర్మించుకున్నాడు రాజేష్. ఈ సంగతులన్నీ రాజేష్ ఒక పాడ్కాస్ట్ షోలో ఈ మధ్యే బయటపెట్టాడు. ఇలా ఇతని లారీ చక్రం తిరుగుతున్న కొద్దీ జాతక చక్రం కూడా దూసుకుపోతోంది.